హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం లక్ష్మీదేవి గురించి చాలా అద్భుతమైన రహస్యం తెలుసుకుందాం. లక్ష్మీదేవి ఏ ఇంట్లో ఉంటుందో, ఏ ఇంట్లో ఉండదో పురాణాల్లో స్పష్టంగా చెప్పారు. మీ ఇంట్లో లక్ష్మి ఉందో లేదో తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, లక్ష్మీదేవి చంచలమైన దేవత. ఆమె ఒక చోట నిలువదు అని చాలామంది అంటారు. కానీ పురాణాలలో చెప్పిన రహస్యం తెలిస్తే లక్ష్మి శాశ్వతంగా మీ ఇంట్లో ఉండేలా చేయవచ్చు. విష్ణు పురాణంలో ఒక అద్భుతమైన కథ ఉంది. ఒక్కసారి లక్ష్మీదేవి విష్ణువుతో ఇలా అన్నది: స్వామి, నేను ఎక్కడ ఉంటాను, ఏ ఇంట్లో ఉంటాను, ఏ ఇంట్లో ఉండను, అది నాకు తెలియాలంటే మీరే చెప్పాలి అని అడిగింది. అప్పుడు విష్ణువు చెప్పిన మాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ విషయాలే మనం ఈరోజు తెలుసుకుందాం. విష్ణువు లక్ష్మీదేవికి ఇలా చెప్పాడు. మొదటిది, పరిశుభ్రత. లక్ష్మీదేవి అన్నింటికంటే ముందు పరిశుభ్రమైన ఇంట్లో ఉంటుంది. ఎప్పుడూ శుభ్రంగా ఉండే ఇళ్లల్లో లక్ష్మి శాశ్వతంగా నిలుస్తుంది. మురికిగా ఉన్న ఇంట్లో లక్ష్మి ఒక్క క్షణం కూడా ఉండదు. రెండవది, తులసి మొక్క. ఏ ఇంట్లో తులసి మొక్క ఉంటుందో, ప్రతిరోజు తులసికి నీళ్లు పోస్తారో ఆ ఇంట్లో లక్ష్మి శాశ్వతంగా ఉంటుంది. తులసి లక్ష్మీదేవికి అత్యంత ప్రియమైనది. మూడవది, దీపారాధన. సాయంత్రం వేళ ఇంట్లో దీపం వెలిగించే అలవాటు ఉన్న ఇంట్లో లక్ష్మి ఉంటుంది. చీకటిలో లక్ష్మి ఉండదు, వెలుతురులో లక్ష్మి వెలుగుతుంది. నాలుగవది, అతిథి సత్కారం. ఇంటికి వచ్చిన వారికి మంచినీళ్లు ఇచ్చి ఆదరంగా చూస్తే ఇంట్లో లక్ష్మి ఉంటుంది. అతిథి దేవో భవ అని పాటించే ఇంట్లో లక్ష్మి ఎప్పుడూ ఉంటుంది. ఐదవది, పెద్దలను గౌరవించడం. తల్లిదండ్రులను, పెద్దలను గౌరవించే ఇంట్లో లక్ష్మి శాశ్వతంగా నిలుస్తుంది. పెద్దల ఆశీర్వాదాలే లక్ష్మిని ఇంట్లో నిలిపి ఉంచుతుంది. ఇప్పుడు లక్ష్మి వెళ్ళిపోయే ఇల్లు చూద్దాం. అదే విష్ణువు లక్ష్మీదేవికి ఇలా కూడా చెప్పాడు. ఈ విషయాలు చాలా జాగ్రత్తగా వినండి. మొదటిది, అర్ధరాత్రి నిద్ర లేకుండా ఉండటం. అర్ధరాత్రి వరకు నిద్రపోకుండా ఉండటం, ప్రొద్దున్నే లేవకుండా ఉండటం లక్ష్మికి ఇష్టం ఉండదు. బ్రహ్మముహూర్తంలో లేచే ఇంట్లో లక్ష్మి ఉంటుంది. రెండవది, పాచిపోయిన అన్నం. మిగిలిన అన్నాన్ని పరేయటం, తినే ముందు దేవుడికి నివేదించకుండా తినటం ఇంట్లో లక్ష్మి ఉండదు. మూడవది, తగాదాలు. భార్యాభర్తలు ఎప్పుడూ తగాదాలాడే ఇంట్లో, అన్నదమ్ముల మధ్య కలహాలు ఉన్న ఇంట్లో లక్ష్మి ఉండదు. శాంతి ఉన్న ఇంట్లో మాత్రమే లక్ష్మి నివసిస్తుంది. నాలుగవది, దుర్భాష. ఇంట్లో తిట్లు, అసభ్యకరమైన మాటలు వాడే ఇంట్లో లక్ష్మి ఉండదు. మంచి మాటలు, మధురమైన వాక్కు ఉన్న ఇంట్లో లక్ష్మి ఉంటుంది. ఐదవది, సోమరితనం. పని చేయకుండా సోమరితనంగా ఉండే వారి ఇంట్లో లక్ష్మి ఉండదు. కష్టపడి పనిచేసే వారి ఇంట్లో లక్ష్మి శాశ్వతంగా ఉంటుంది. శుక్రవారం లక్ష్మీదేవిని ఎలా పూజించాలో తెలుసుకుందాం. తెల్లవారుజామునే లేవాలి. బ్రహ్మముహూర్తంలో అంటే తెల్లవారుజామున 4-5 గంటలకు లేవాలి. స్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకోవాలి. తులసి పూజ. ముందుగా తులసికి నీళ్లు పోసి దీపం వెలిగించాలి. తులసి పూజ లేకుండా లక్ష్మీ పూజ పూర్తి కాదు. లక్ష్మీదేవి పూజ. తెల్లని పువ్వులు, కమలం పువ్వులు లక్ష్మీదేవికి ప్రియమైనవి. పసుపు కుంకుమతో అలంకరించాలి. పాలు, తేనె, పంచామృతంతో అభిషేకం చేయాలి. లక్ష్మీ అష్టోత్తరం. 108 నామాలతో లక్ష్మీదేవిని పూజించాలి. కనీసం లక్ష్మీ అష్టకం చదవాలి. నివేదన. పాయసం, చిమ్మిలి, తమలపాకులు, వక్కలు నివేదించాలి. లక్ష్మీదేవి అనుగ్రహం ఎలా పొందాలి? పురాణాలలో చెప్పిన కొన్ని రహస్యాలు విందాం. మొదటిది, శుక్రవారం వ్రతం. ప్రతి శుక్రవారం లక్ష్మీ వ్రతం చేయాలి. 16 శుక్రవారాలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. రెండవది, విష్ణు సహస్రనామం. శుక్రవారం విష్ణు సహస్రనామం చదివే వారి ఇంట్లో లక్ష్మి శాశ్వతంగా ఉంటుంది. మూడవది, ఆవు సేవ. ఆవును పూజించటం, గోగ్రాసం పెట్టడం లక్ష్మికి ఇష్టమైన కార్యాలు. నాలుగవది, దానం. శుక్రవారం పేదలకు అన్నదానం చేయటం, వస్త్రదానం చేయటం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం.
ఐదవది కనకదార స్తోత్రం. శంకరాచార్యులు రచించిన కనకదార స్తోత్రం శుక్రవారం చదివితే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఫ్రెండ్స్, లక్ష్మీదేవి గురించి కొన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం కదా. లక్ష్మీదేవికి అష్టలక్ష్మి అని 8 రూపాలు ఉన్నాయి. ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, వీరలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి అని 8 రూపాలు ఉన్నాయి. ప్రతి రూపం ఒక్కో వారం. లక్ష్మీదేవి చేతిలో కమలం పువ్వు పవిత్రతకు చిహ్నం. అభయహస్తం భయం లేకుండా చేస్తుంది. వరదహస్తం కోరికలు తీరుస్తుంది. ఫ్రెండ్స్, లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే డబ్బు అవసరం లేదు. మంచి మనసు, పరిశుభ్రత, కష్టపడే స్వభావం, పేదలను గౌరవించడం ఇవే లక్ష్మీదేవికి నచ్చే గుణాలు. శుక్రవారం లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా పూజించండి. ఆమె అనుగ్రహంతో మీ ఇంట సిరి సంపదలు నిండుగా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి శుక్రవారం మరో అద్భుతమైన కథతో కలుద్దాం. జై లక్ష్మీదేవి. శుభ శుక్రవారం.